ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము సామెతలు 18, 19, 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పరలోకముడి దిగొస్తున్న మంచు మిమ్మలను సమృద్ధిగా తడుపునుగాక. ఆయన మీకు నెమ్మదిని, సమాధానమును, ఆనందమును దయచేయునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని యొక్క దయ ఆయుష్కాలమంతా మీ ఎడల నిలుస్తుంది. మీరు ఎప్పుడు కూడా తొట్టిల్లకుండా నడవడానికి తగు జాగ్రత్తలు పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయమై ఆయన కలిగి ఉన్నాడు. మీ మార్గములో సూటిగా మీరు వెళ్ళుచున్న ఆ గమ్యానికి మీరు వెళ్ళునట్లుగా ఆయన మిమ్మల్ని తప్పకుండా నడిపిస్తాడు. మీరు నిశ్చింతగా ఉండండి, ఆయన తట్టే చూడండి, ఆయన మీద మీ భారమును వేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 25వ కీర్తన 16వ వచనం. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క చరిత్ర మనం చదువుతున్నప్పుడు మన చరిత్రనే మనం చదువుతున్నామేమో అనిపిస్తుంది. తాను రాసినటువంటి కీర్తనలు మనం చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క జీవితంలోని ప్రతి కోణము నుండి మనతో తప్పకుండా మాట్లాడతాడు. దావీదు ఎన్నెన్ని అనుభవాల గుండా వెళ్ళాడో మన జీవితంలో కూడా అన్నన్ని అనుభవాల గుండా వెళ్ళడానికి అవకాశం ఉంది. మన కొరకు ఒక దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. మన జీవితంలో మనం ఏమేమి ఎదుర్కొంటామో, ఏమేమి అనుభవిస్తామో అవన్నీ కూడా ఆ దావీదు ఎదుర్కొన్నాడు, ఆ దావీదు అనుభవించాడు. ఆ దావీదు దేవునితో ఎలా ప్రతిస్పందించాడో, ఆ దావీదుకి దేవుడు ఎలాగూ జవాబిచ్చాడో మనం కూడా అలాగే ప్రతిస్పందించాలని, మనకుని దేవుడు ఆ విధమైన జవాబులు ఇవ్వాలని ఒక దావీదుని మన ఎదుట నిలబెట్టుకున్నాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దావీదు ఏమంటున్నాడో తెలుసా? నేను ఏకాకిని, బాధపడువాడను, నన్ను కరుణించుము దేవా, నా మీద దయ చూపించుము. దీనముగా అతడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలాసార్లు మనకి అనేక మంది బలగము, బంధువులు ఉన్నారనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఎవరు లేనట్లుగానే మనం ఫీల్ అవుతాం. మనం ఒంటరి తనములో ఉన్నట్టుగా మనం ఒక భావనలోకి మనం వెళతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరితనం మనల్ని వెంటాడుతుంది. నాకెవరు లేరు ఈ లోకంలో, నేను ఒక ఏకాకిని దేవా అని అరిచి కేకలు పెడతాం ఆయన సన్నిధిలో. దావీదు కూడా అలాగే ఏడ్చాడు, అలాగే బాధపడ్డాడు. నేను బాధపడువాడనయ్యా, నేను ఏకాకిని తండ్రి, నన్ను కరుణించు ప్రభువా. ఇతరుల దయ కోసం, ఇతరుల సహవాసం కోసం, ఇతరుల యొక్క సహాయం కోసం దావీదు ప్రాణం ఎంతగా కొట్టుకున్నదో. కానీ ఎవరూ లేరు ఆ సమయంలో, అందరూ వదిలేశారు. ఆ సమయంలో అతడు ఒంటరివాడైపోయాడు.
అతడు మిక్కిలి దుఃఖపడుతూ బాధపడుతున్నాడు. ఆ సమయంలో దేవుని ఎదుట అతడు తన హృదయాన్ని పరిచి ప్రార్థిస్తూ, ఓ దేవా, నేను ఏకాకిని, నేను బాధపడువాడను ప్రభువా, నన్ను విడనాడకు, నా తట్టు చూడు నాయనా, నన్ను కరుణించు నాయనా అని దేవుని సన్నిధిలో వేదనతో ప్రార్థిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవును ఒకవేళ అదే విధమైన ఒంటరితనములో నువ్వు ఉన్నట్లయితే దావీదు వలె దేవునితో మాట్లాడు. నేను ఏకాకిని, నేను ఒంటరి దానను, నేను ఒంటరి వాడను ప్రభువా, నా తట్టు తిరుగు నాయనా, నన్ను కరుణించు ప్రభువా అని దేవుని ఎదుట ప్రార్థన చేయి. తప్పకుండా ఆయన నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు. నీ కొడుకులు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నా అనుకున్న నీ బలగం అందరు దూరమైపోయి ఉండొచ్చు, కానీ దేవుడెప్పుడు దూరం కాడు. ఆయన నిన్ను సమీపిస్తున్నాడు, ఆయన నిన్ను కౌగలించుకుంటున్నాడు, ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ ఉదయకాలం నీ యొద్దకు ఆయన నడిచి వస్తున్నాడు. ఒకసారి ఆయన వైపు చూచి, ప్రభువా, నాతోనే ఉండుము నాయనా, నాతోనే నడుము నాయనా, నాతోనే నివాసము చేయు నాయనా ప్రార్థన చేయి. ప్రభు తప్పకుండా గొప్ప ఆదరణతో నిన్ను నింపుతాడు. దేవుడు ఆ విధంగా నిన్ను కరుణించి కాపాడునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఈ ధరలో మేము ఏకాకులం. దావీదు, నేను ఏకాకిని, నేను బాధపడువాడను, నన్ను కరుణించుమని మిమ్మల్ని అడిగినట్లుగా మేమును ప్రభువా మిమ్మల్ని అడుగుచున్నాం. నీవు మాతో ఉంటే మేము ఏకాకులము కాదు నాయనా. మా తండ్రి, మీ సన్నిధి, మీ సహవాసము మాతో ఉంచుమని అయ్యా మిక్కిలి దీన మనసుతో ఈ ఉదయకాలం మీ పాదాల చెంత మేము ప్రార్థిస్తున్నాం. కరుణించండి, కాపాడండి ప్రభువా, నీ కృపతో నింపి వర్ధల చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.